సమాజంలో చాలామంది ఒళ్ళి నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో, మెడ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వీటికన్నిటికీ నేను చాలా వీడియోలు తీసి పెట్టినా, కానీ ఇవన్నీ కూడా మీరు పాటించేది లేదు. కాబట్టి ఈరోజు చాలా సింపుల్ అయిన వైద్యం ఒకటి చెప్తాను, దాన్ని అందరూ పాటించండి. కానీ పాటిస్తే తప్పనిసరిగా మీకు ఒళ్ళి నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళి నొప్పులు కానీ ఇవి కూడా రావు. ముఖ్యంగా మేము చేసుకునేది కూడా ఆ పనిలే. మేము చేసుకునే ముష్టి పండు గురించి పెట్టిన, వాయిన నేరేడ గురించి పెట్టిన, మొదలైన వాటి గురించి అన్నిటి గురించి పెట్టిన, మోకాల నొప్పులకి అన్నిటికీ. కానీ మీరు ఎవరు పాటించాల, కానీ మెసేజ్లు పెడతానే ఉండరు. కానీ చివరిసారిగా నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే మీరు టౌన్లలో ఉండేవాళ్ళు, మీకు అటువంటివి దొరకవు. కాబట్టి సింపుల్గా ఒక వైద్యం చెప్తాను, దానన్నా మీరు పాటించండి. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇది వచ్చి నీలగిరి తైలమాకులు. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దొరుకుతుంది కూడా. టౌన్లలో ఉండే వాళ్ళకి కానీ, పల్లెటూళ్ళలో జీవించే వాళ్ళకి కానీ, ఎక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇవి అనేది దొరుకుతుంది. వీటి ఆకులను ముందుగా సేకరించుకోండి. వీటిని సేకరించుకున్న తర్వాత మామూలుగా మనం నీళ్ళు కాగబెట్టి పోసుకుంటాం కదా, ఆ కాగబెట్టే మూమెంట్లోనే వీటి ఆకులను కూడా బాగా దుసేసి అవటాలు వేసేయండి. ఇంత ఆకులు అయితే సరిపోతుంది ఒక మనిషికి. వీటి ఆకులన్నీ వేసేసి ఒక మూత వేసి పెట్టేసి కట్ల పొయ్యి మీద వేడి చేయండి. కనీసం పైన ఒక గంట వరకు వేడి చేయాలి. గంట తర్వాత వీటిలో నుంచి ఆవిరి వస్తుంది. ఆవిరి అనేది బయట పోనీయకుండా వీలైనంత వరకు మూత వేసి పెట్టేసి బాగా కాగపెట్టండి. ఒక గంటకు పైనే కాగపెట్టండి. కాగపెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మెల్లిగా దించుకొని గోరువెచ్చగా నీళ్ళు కన్నా ఇంకా ఎక్కువగా, మన శరీరం తట్టుకునే దానికన్నా ఎక్కువగా వేడిగా నీళ్ళు అనేది పోసుకోండి. అట్ట పోసుకున్నా సరే, తల స్నానం చేసినా సరే, లేదా మామూలు స్నానం చేసినా కూడా మరుసటి రోజే మీ ప్రవర్తన అనేది చూడండి. ఎటువంటి నొప్పులు కూడా పసివాళ్ళు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉండే వాళ్ళకి కూడా ఎటువంటి నొప్పులు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఇలాంటి విషయాలని మీరు తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేసే దానివల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు తెలుసుకుంటారు, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. సమాజంలో మోకాల నొప్పులతో, నడుము నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేసే దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరొక ఎపిసోడ్లో మనందరం ఒకటవుదాం. నమస్కారం.